అందరికీ నమస్కారం. నా పేరు కోనపురెడ్డి లక్ష్మీకిరణ్. ఫ్యూ డేస్ బ్యాక్ తెనాలిలో గంజాయి బ్యాచ్ అని ముగ్గురు యువకుల్ని నడి రోడ్డు మీద పోలీసులు లాఠీలతో కొట్టడం మనం అందరం చూసాం. దీని మీద టీడీపీ వర్షన్ ఎలా ఉంది? వాళ్ళు గంజాయి బ్యాచ్ వాళ్ళ మీద ఇంతకుముందే చాలా కేసులున్నాయి. వాళ్ళని కొడితే తప్పేంటి? అలాగే మన హోమ్ మినిస్టర్ గారు కూడా చెప్పారు. తప్పు చేసిన వాళ్ళకి కులం ఏంటి? వాళ్ళు ఒక్కొక్కసారి పోలీసులను కూడా వాళ్ళ పని వాళ్ళు చేసుకొనివ్వాలి అన్నట్టు మాట్లాడారు. అలాగే వైసీపీ సపోర్టర్స్ అందరూ ఏం చెప్తారు? వైసీపీ వర్షన్ ఎలా ఉంది? వాళ్ళు గంజాయి బ్యాచ్ అయ్యే ఉండొచ్చు. వాళ్ళు తప్పు చేసి ఉండొచ్చు. కానీ చట్టాన్ని చేతిలోకి తీసుకొని పోలీసులు వాళ్ళని శిక్షించడం తప్పు కదా! అలా శిక్షించకూడదు కదా! అన్నట్టు చెప్తారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లి పరామర్శించొచ్చారు. టీడీపీ సపోర్టర్స్ ఏమో అలా తప్పు చేసిన వాళ్ళని పరామర్శించడానికి వెళ్లారు. జగన్ చేసింది తప్పు కదా! అన్నట్టు మాట్లాడతారు. అలాగే వైసీపీ సపోర్టర్స్ ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినా ఏం చెప్పారు? ఓన్లీ ఇలా పబ్లిక్‌గా చట్టాన్ని చేతిలో తీసుకొని కొట్టడం వరకే తప్పు కదా అన్నట్టు మాట్లాడారు గానీ, వాళ్ళు ఇంతకుముందు చేసిన తప్పులన్నిటిని వెనకేసుకు రాలేదు కదా! అందులో తప్పే ఉంది అన్నట్టు మాట్లాడతారు. ఇక్కడ మనమందరం ఒక పాయింట్ మర్చిపోతున్నాం. ఏంటంటే, వాళ్ళు నిజంగా గంజాయి బ్యాచ్ అనే అనుకుందాం. వాళ్ళు ఇంతకుముందు తప్పు చేశారనే అనుకుందాం. ఇక్కడ పాయింట్ ఏంటంటే, వాళ్ళు పోలీసుల మీద దాడి చేశారు కాబట్టి, ఈ పోలీసులు రియాక్ట్ అయ్యి వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకున్నారు. వాళ్ళని నడి రోడ్డు మీద కొట్టారు. ఒకవేళ అంతకుముందు వాళ్ళు కానిస్టేబుల్ మీద కాకుండా, వేరే సామాన్య పౌరుడి మీద వాళ్ళు గంజాయి బ్యాచ్ దాడి చేసి వాళ్ళని చంపే ప్రయత్నం చేసుంటే, పోలీసులు ఇలాగే రియాక్ట్ అయ్యేవాళ్ళా? అంటే పోలీస్ డిపార్ట్‌మెంట్ వాళ్ళ మీద దాడి చేయకుండా, ఒకవేళ అదే రోజు వేరే సామాన్య ప్రజల మీద దాడి చేసుంటే, ఈ గంజాయి బ్యాచ్ అయ్యుంటే ఈ పోలీసులు ఇలాగే రియాక్ట్ అయ్యి ఉండేవాళ్ళా? అంటే సామాన్యులకి మీద దాడి చేసిన ఇంతకుముందు చాలా కేసులున్నాయన్నారు. అసలు ఈ గంజాయే లేకుండా ఆంధ్రప్రదేశ్‌లో గంజాయే లేకుండా గంజాయి ఇంత విచ్చలవిడిగా అమ్ముడుపోతుందని తెలుసు. అమ్ముతున్నారని తెలుసు. అయినా ఏమి యాక్షన్ తీసుకోకుండా ఒక పోలీసు మీద దాడి చేశారు కాబట్టి ఇలా చట్టాన్ని చేతుల్లో తీసుకొని కొట్టడం కరెక్టేనా? ఇప్పుడు నేననేదేంటంటే సామాన్య ప్రజలకి అన్యాయం జరుగుతున్నప్పుడు, అఘాయిత్యాలు జరుగుతున్నప్పుడు అప్పుడెందుకు పోలీసులు యాక్షన్ తీసుకోవట్లేదు? ఇప్పుడు నేను కొన్ని ఛానల్స్‌లో చూసాను. కొంతమంది చెప్తున్నారు. ఆ గంజాయి బ్యాచ్ వల్ల మేము కూడా చాలా ఇబ్బంది పడ్డాం. మమ్మల్ని కూడా కొట్టారు. ఒక ఆడ మనిషి చెప్తున్నారు. నా కొడుకుని మాయం చేశారు. ఆహ్, ఇంట్లో నుండి బయటికెళ్ళిన అతను ఇంకా తిరిగి రాలేదు. ఇప్పటికి 3 నెలలయింది. కనీసం శవం కూడా దొరకలేదు అన్నట్టు చెప్తున్నారు. అంటే ఇలాంటి కేసులన్నీ నిజంగా ఉండుంటే అవన్నీ జరిగినాయో లేదో ఆ ఛానల్స్‌లో చూసాను. అవన్నీ జరిగినాయో లేదో తెలీదు. కానీ ఒకవేళ వాళ్ళు నిజంగా గంజాయి బ్యాచ్ అయ్యుంటే, వాళ్ళు నిజంగా తప్పులు చేస్తున్నట్టే అయ్యుంటే, పోలీసులు ఇంతవరకు ఎందుకు తీసుకొచ్చారు? వాళ్ళని అసలు రాష్ట్రంలో గంజాయి లేకుండా చేయొచ్చు కదా! గంజాయి లేకుండా చేయాలి. ఇలాంటి యువత అందరినీ మార్పు సరైన దారిలో వెళ్ళేలాగా చర్యలు తీసుకోవాలి కదా! మీకొక ఎగ్జాంపుల్ చెప్తా. నేను చిన్నప్పుడు చాలా కాలం అయింది. నేను చిన్నప్పుడు ఒకాయన ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్నారు. ఆయన జేబులో 2000 ఉన్నాయి. అప్పట్లో 2000 అంటే చాలా ఎక్కువ. అదే బస్సులో ప్రయాణిస్తున్న ఒక దొంగ 2000 పట్టుకొని బస్సు దిగేసి పారిపోతుంటే ఇతను గట్టిగా దొంగ, దొంగ అనేసాడు. అప్పుడు అది విని బస్ కండక్టరు బస్ డ్రైవర్ బస్సు ఆపేసాడు. ఇతను వెంటనే దిగి పరిగెడుతూ దారిలో పోలీసులు కనిపిస్తే అతను నా డబ్బులు పట్టుకొని పారిపోతున్నాడంటే, "నా జేబులో ఉన్నాయి తీసిమ్మంటావా?" అన్నట్టు మాట్లాడారు. అంటే పోలీసులు సామాన్య ప్రజలకి అన్యాయం జరుగుతున్నప్పుడు కూడా ఇలాగే రియాక్ట్ అవుతున్నారా అని. అదే ప్లేస్‌లో వేరే పోలీసున్నా ఇప్పుడు దిశ చట్టం ఉంది. దిశ చట్టంలో కొంతమందిని ఎన్‌కౌంటర్ చేశారు. చేసినప్పుడు ఆ ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన వాళ్ళ భార్య ఒకామె ఇంటర్వ్యూలో చెప్తుంది. నిజంగా తప్పు జరిగినప్పుడు ఇలాంటి కేసుల్లో మిగిలిన వాళ్ళకి ఎలాంటి శిక్షలు వేస్తారో నా భర్తకి కూడా అలాంటి శిక్షే వెయ్యండి. ఇలా ఎన్‌కౌంటర్ ఎందుకు చేస్తారు అన్నట్టు మాట్లాడింది. అంటే నేననేదేంటంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైన ట్రీట్‌మెంటా? ఇప్పుడు అదే సామాన్య ప్రజలకి ఇలా ఆహ్, రేప్ 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 కేసులు జరిగినా, అత్యాచారాలు ఇలాంటివేమైనా జరిగినా అన్ని కేసుల్లో ఒకేలాగా రియాక్ట్ అవుతున్నారు. అందరిని ఎన్‌కౌంటర్ చేసేస్తున్నారా? ఇప్పుడు అరబ్ కంట్రీస్‌లో చేస్తారు. ఒక్కో తప్పుకి ఒక్కొక్కటి పబ్లిక్‌గానే ఉరి శిక్షలు వేస్తారు. కాళ్ళు తీసేస్తారు, చేతులు తీసేస్తారు. ఇలాంటియన్నీ మనం వార్తలు వింటాం. అంటే అలాంటి చట్టాలు ఇండియాలో పెట్టుకుందాం. ఒకవేళ పెట్టుకుంటే అందరికీ అవే శిక్షలు అమలు చేయొచ్చు కదా! నేననేదేంటంటే పోలీసుల వ్యవస్థ ఉన్నది. సామాన్యులకి తప్పు జరిగినా, అన్యాయం జరిగినా అలాగే రియాక్ట్ అవుతున్నారా? ప్రతి ఒక్కళ్ళకి అలాగే రియాక్ట్ అవుతున్నారా? లేదంటే పోలీసుల మీద దాడి జరిగినప్పుడు మాత్రమే ఇలా ఆవేశంగా రివెంజ్ తీర్చుకుంటారా? ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. విజయవాడలో అయేషా హత్య కేసులో అప్పట్లో సత్యం బాబు అనే ఒకతన్ని అరెస్ట్ చేశారు.
అతనే తప్పు చేశాడన్నట్టు చేశారు. ఒకవేళ నిజంగా అతన్ని ఎన్‌కౌంటర్ చేసేసుంటే, ఇప్పుడు అతను బయటకొచ్చి ఉండేవాడా? ఇప్పుడు ఆ కేసు కొంతమంది చెప్తారు, అది ఒక రాజకీయ నాయకుడు మనవడు చేసింది. ఈయన సత్యంబాబు మీద ఆ కేసు వచ్చింది అన్నట్టు మాట్లాడతారు. ఒకవేళ అప్పుడు నిజంగా ఎన్‌కౌంటర్ చేసేసుంటే, ఆ నిజానిజాలు బయటకొచ్చాయి. ఇప్పుడు దాని మీద కేసు నడుస్తుంది. సరే అవన్నీ పక్కన పెడితే, నేననేదేంటంటే నిజంగా వాళ్ళు గంజాయి బ్యాచ్ అయ్యుంటే, వాళ్ళు తప్పు చేస్తుంటే, వాళ్ళని ఇంత దూరం ఎందుకు తీసుకొచ్చారు? అసలు ఈ రాజకీయ నాయకులు ఈ ఆంధ్ర రాష్ట్రంలో గంజాయి ఇంత విచ్చలవిడిగా అమ్ముడుపోవడానికి, విచ్చలవిడిగా సరఫరా అవ్వడానికి కారకులెవరు? ఒకవేళ ఇంతకుముందు కొంతమంది విన్నాను నేను. గంజాయి బ్యాచ్ అని కొంతమందిని అరెస్ట్ చేస్తే, కొంతమంది రాజకీయ నాయకులు ఇన్‌ఫ్లూయెన్స్‌తో వాళ్ళని బయటకి వదిలేసారన్నట్టు విన్నాను. అది ఎంతవరకు నిజమో మనకు తెలీదు. అంటే రాజకీయ నాయకులు చెప్తే ఈ గంజాయి బ్యాచ్‌ని వదిలేస్తారు. అంతేగాని వాళ్ళని శిక్షించి, శిక్షణ కాకపోయినా వాళ్ళని మార్పు వాళ్ళలో మార్పొచ్చేలా చేయటం ఇలాంటివేమి చేయరా? అంటే ఎప్పటినుండో ఈ గంజాయి బ్యాచ్ అనేవాళ్ళు ఉన్నారు కదా! వాళ్ళ మీద కేసులు నడుస్తున్నాయి కదా! వాళ్ళందరినీ సరైన మార్గంలో పెట్టాలనే ఆలోచన ఎందుకు లేదు? ఈ పోలీసులు గాని, రాజకీయ నాయకులు గాని, ఇప్పుడు సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తాను, అమలు చేయకపోతే నేను ఓట్లు అడగను అని జగన్మోహన్ రెడ్డి గారు 2019లో అన్నారు. కనీసం సంపూర్ణ మద్యపానం ఎలాగో అమలు చేయలేదు. కనీసం గంజాయి లేకుండాన్నా చేయాలి కదా! ఈ ఆంధ్ర రాష్ట్రంలో గంజాయి లేకుండా, డ్రగ్స్ లేకుండా, ఇలా ఎలాంటి తప్పులు జరగకుండా చర్యలు తీసుకోవాలి కదా! అలాంటి చర్యలేమీ తీసుకోకుండా, ఏదో ఒక ఇన్సిడెంట్‌లో పోలీసుల మీద దాడి చేశారని కొట్టడం, లేదంటే కొంత పెద్ద మనుషుల మీద ఇలా ఏమన్నా జరిగినాయని వాళ్ళ మీద చర్యలు తీసుకోవటం, ఇలా సిట్యుయేషన్‌కి తగ్గట్టు చర్యలు తీసుకోవటమేనా? సంపూర్ణంగా గంజాయి బ్యాచ్ అనేవాళ్ళు లేకుండా, అంటే ఆళ్ళందరిని చంపేయమని కాదు. గంజాయే సరఫరా అవ్వకుండా, ఈ గంజాయికి ఆల్రెడీ అలవాటు పడిపోయిన వాళ్ళని రీహాబిలిటేషన్ ఇన్‌స్టిట్యూషన్స్ లాగా పెట్టి వాళ్ళని సరైన మార్గంలో పెట్టే ప్రయత్నాలేమన్నా జరుగుతున్నాయా? ఇలాంటి ప్రయత్నాలేమన్నా జరుగుతున్నాయా? ఎంతసేపు మనం టీడీపీ సపోర్టర్స్ అందరూ వైసీపీ మీద పడిపోతాం, వైసీపీ సపోర్టర్స్ అందరూ టీడీపీ మీద పడిపోవటం ఇదేనా? అంతేగాని సమస్య ఎక్కడుంది? దాని పరిష్కారం ఎక్కడుంది? దాన్ని ఆలోచించే ఆలోచన లేదా మనకి? చాలామంది యూట్యూబ్ ఛానల్స్‌లో కూడా చూసాను నేను. ఆహ్, వైసీపీ సపోర్టర్స్ అందరూ టీడీపీ మీద కామెంట్ చేయటం ఇలా చేస్తున్నారు. అసలు విషయంలో పాయింట్ ఎక్కడుంది? అసలు ప్రాబ్లమ్ ఎక్కడుంది? ఆ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ ఎక్కడుంది? అసలు గంజాయి విచ్చలవిడిగా అమ్ముడుపోకుండా మనం ఎలా చర్యలు తీసుకోవాలి? ఇలా ఎవరు ఆలోచించరా? ఒకసారి ఆలోచించండి. ప్రాబ్లమ్ ఎక్కడుంది? సొల్యూషన్ ఎక్కడుంది? మనం ఏం ఆలోచిస్తున్నాం? ఎప్పుడు ఆ పార్టీ, ఈ పార్టీ అంటూ ఆ 2 పార్టీల వెంట పడి వెళ్ళటమేనా? ఒకసారి ఆలోచించండి అందరూ. అందరికీ నమస్కారం.